अस्सलाम वालेकुम। मैं रशीद आलम, हमारे नुमाइंदा इम्तियाज़ अली व कैमरामैन ज़हीर अहमद के साथ तहलका न्यूज़ 7 से रियासत तेलंगाना के अक़लियती सेल कांग्रेस के सदर फ़खरुद्दीन ने ज़िले निर्मल का दौरा करते हुए अक़लियती उमूर का जायज़ा हासिल किया, जबकि मुत्तहदा ज़िले आदिलाबाद कांग्रेस पार्टी के अक़लियती सेल के कायदीन मोहम्मद अज़हर हुसैन, साजिद खान, शाहीन हाशमी, अकील असद, एजाज, मोहम्मद मोइन, अब्दुल रफ़ी ने इनका इस्तकबाल किया और गुलपोशी की। नाजरीन, साबिक़ा रुकन असम्बली व सदर मुत्तहदा ज़िले आदिलाबाद कांग्रेस कमेटी मिस्टर LAD महेश रेड्डी की क़ियामगाह पर मीडिया के नुमाइंदों से बातचीत करते हुए फ़खरुद्दीन रियासती सदर अक़लियती सेल कांग्रेस ने कहा कि KCR इंतखाबी वादों को पूरा करने में मुकम्मल नाकाम हो चुके हैं। मौजूदा हुकूमत मुसलमानों से 12% रिजर्वेशन का वादा करके मुसलमानों के साथ खिलवाड़ कर रही है। इस मौके पर LAD महेश रेड्डी ने भी प्रेस कॉन्फ्रेंस से खिताब किया। అయితే నార్మల్ గా బీజేపీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ లకు సంబంధించిన రిజర్వేషన్ నే ఊడబిగే ప్రయత్నంలో ఉంటే అక్కడ తుర్కోలకు భరిస్తారా, సాహెబ్లకు భరిస్తారా? వాళ్ళు ఇలా సాహెబ్లను కోసుకుని తింటున్నారు. అలాంటి పార్టీ దగ్గర అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారా? అంటే ఎంత ద్రోహం ఇది, టూ మచ్. దీన్ని మా సోదరులు ఏంటంటే ప్రతి ఇంటింటికి తీసుకుపోయి దీన్ని వివరించాల్సింది. అలాగే ఫస్ట్ ఇయర్ బడ్జెట్ 1000 కోట్ల చిల్లర ఇచ్చి పెట్టింది ఖర్చు ఎంత? 436 కోట్లు. తర్వాత మళ్ళీ 1000 చిల్లర ఇచ్చి 476 కోట్లు. తర్వాత 1100 చిల్లర ఇచ్చి 509 కోట్లు. ఇప్పుడు 1200 చిల్లర ఇచ్చిండు. ఆ 40 to 50% ఖర్చు పెట్టిన ఖర్చు కూడా ఏంటంటే ముస్లింల సంక్షేమ పథకానికి కానీ ముస్లింల డెవలప్మెంట్ కానీ పెట్టింది రూపాయలు లేదు. అందులో పెట్టింది ఏంటిదంటే వాళ్లకు ఆ డిపార్ట్మెంట్ కు అయ్యే ఖర్చులు, ఆ డిపార్ట్మెంట్ కు అయ్యే ఎలక్ట్రిక్ బిల్లు, ఆ డిపార్ట్మెంట్ కు అయ్యే వెహికల్ ఖర్చులు, మళ్ళా రంజాన్ లో ఇచ్చే ఇఫ్తార్, 2 బట్టలు, ఇట్లా గరీబుల ఆడుల మీద వేసే 2 బట్టలు ఆ లెక్కలు పెట్టి దాన్ని కథం చేస్తుంది. అవి పెట్టేది మైనార్టీకి వచ్చే బడ్జెట్ ఏంటంటే ఆ సంక్షేమ పథకాల గురించి, ఎవరికి లోన్ కావాలా, ఎవరికి సబ్సిడీ ఇవ్వాలా, ఎవరికి ఏం కావాలా, అలాంటి దాన్ని ఎవరికి ఇవ్వకుండా ఇవ్వాలా దాన్ని ఖర్చు డిపార్ట్మెంట్ కున్న ఖర్చు గవర్నమెంట్ భరించాల్సిన ఖర్చు చూపిస్తూ దాన్ని 40% 50% చూపిస్తున్నారు. అలాగే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ తోటి దాదాపు లక్షల మంది మైనార్టీ విద్యార్థులు ఇలా చదువుకొని ఆ 12% గురించి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాండూరులో మహేందర్ రెడ్డి సభలో నేను ఒక పోస్టు అంటే పార్టీకి చెందిన ఒక పోస్టు ఇస్తానని మభ్యపెట్టి తిప్పి 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 పరేషాన్ చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకున్నారు. అంటే ఒక పార్టీ పదవి ఇయ్యలేని స్థితిలో ఉన్న మీరు మైనార్టీస్ కి మీరు 12% ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఆ 12% వస్తుంది అని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ ఇచ్చిన 4.5% దాంతో ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ తోటి ఇలా చదువుకున్న వ్యక్తులు అంటే మా మైనార్టీ చదువుకున్న సోదరులు ఇలా 12% వస్తే మాకు ఇంకా పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఎదురు చేస్తున్నారు. నాకు ఒక భయం జరుగుతుంది ఇవాళ. అదేంటంటే 12% ఈ రాదు. కాబట్టి రాబోయే కాలంలో మా పిల్లలు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో, ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల నుంచి 12% వస్తుంది, మాకు జాబ్లు వస్తాయనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చే ప్రయత్నం లేదు, వాళ్ళకు రాదు. రేపు వాళ్ళు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని భయపడుతున్నా. అందుకే కేసీఆర్ గారు ఇంకొక సందేశం ఇస్తున్నా, ఇంకొక అర్జీ కూడా పెట్టుకుంటున్నా, మీకు ఒక సూచన తెలుస్తున్నా. అదేంటంటే మీకు ఇంగిత జ్ఞానం లేక మీరు చెప్పారు రైట్, పక్కన పెడదాం. ఇవాళ చెప్పండి, నేను నాతో 12% కాదు. నేను ఆర్థిక స్వాగతం పలుకుతూ మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిసారి కూడా దాటవేసే ధోరణితో ముందుకు వెళ్తూ అందరినీ అన్ని వర్గాలను మోసపూరితమైన మాటలతో మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ, షాదీ ముబారక్ కానీ అన్నీ కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీలకు 3 ఎకరాల పొలం కానీ, ఎస్టీలకు 3 ఎకరాల పొలం కానీ, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కానీ, ఎస్టీ తండాలకు
ఏ రకమైతే మరి గ్రామ పంచాయతీ చేస్తామన్న సంగతి కానీ అంటే అన్ని వర్గాలని మోసం చేసి దాంట్లో భాగంగా మైనార్టీలను కూడా మోసం చేశారు. అది గ్రహించినటువంటి మైనార్టీ సోదరులు మరి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పుడే మరి రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా కేవలం ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 12% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా అని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం అని తెలిసి కూడా మరి ఆయన ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు నడిచిన కాంగ్రెస్ పార్టీ ఫీ రియంబర్స్మెంట్ తీసుకొస్తే అన్ని వర్గాలకు ఉపయోగమైంది, ఆరోగ్యశ్రీ తీసుకొస్తే అన్ని వర్గాలకు ఉపయోగమైంది. మరి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కూడా అన్ని వర్గాలని పేదవాళ్ళని మరి కాపాడాలి, ఆదుకోవాలన్న ఉద్దేశంతో గరీబీ హఠావో కార్యక్రమం నుంచి ఈ రోజు వరకు తీసుకొచ్చిన ఏ సంక్షేమ కార్యక్రమమైనా మరి అన్ని వర్గాలను ఆలోచన చేసి అన్ని వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కేవలం ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడతాయి అనుకుని చెప్పి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మరి ఆలోచన చేసి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడి ఎంతో మంది యువకులు బలిపీఠం ఎక్కువ చూడలేక శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రాన్ని ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయింది. ఒక కుటుంబం పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలిగిపోతా ఉంది. ఈ రోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం, పేదలకు అందాల్సిన కార్యక్రమాలు మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. ఈ రోజు ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలైంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈరోజు బాకీల పాలైంది. ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈరోజు కేవలం ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు కమిషన్ కాకతీయకు, కమిషన్ భగీరథ మీద ఖర్చు పెట్టి ఈ రోజు కమిషన్ల కోసం ఎగబడతా ఉన్నాం. ఈ రోజు ఏ ఊర్లో నీళ్లే తాగనట్టుగా. दोस्तों सब्सक्राइब कीजिए तहलका न्यूज़ 7 को और प्रेस कीजिए इस घंटे को ताकि आप देख सकें बेहतरीन वीडियोस व न्यूज़ सबसे पहले।